చాలా మందికి సబ్‌స్ట్రింగ్ అన్న, సబ్-ఏరే అన్న, సబ్‌సీక్వెన్స్ అన్న డిఫరెన్సెస్ తెలీదు. ఈ వీడియోలోని ఈ మూడిట్ల గురించే కవర్ చేద్దాం. సో, ముందుగా సబ్‌స్ట్రింగ్ అంటే ఏంటంటే, ఒక స్ట్రింగ్ తీసుకుంటే ఈ స్ట్రింగ్‌లోని ఒక కంటిన్యూయస్ పార్ట్ అనేది సబ్‌స్ట్రింగ్ అవుతది. అంటే ఏ లేకపోతే ఏబీ, ఏబీసీ, బీసీ ఇలాంటివన్నీ ఏమవుతాయంటే సబ్‌స్ట్రింగ్స్ అవుతాయి. సో, ఒక స్ట్రింగ్‌లోని ఎన్నుంటాయంటే స్ట్రింగ్ లెంత్ n అనుకుంటే n ఇంటూ n+1/2 సబ్‌స్ట్రింగ్స్ అనేవి ఒక స్ట్రింగ్‌లో ఉంటాయి. దీని టైమ్ కాంప్లెక్సిటీ ఎంత అంటే O(n²). సబ్-ఏరే అంటే ఏంటంటే ఒక ఏరే తీసుకుంటే ఈ ఏరేలోని ఒక కంటిన్యూయస్ పార్ట్ అనేది సబ్-ఏరే అవుతది. అంటే 1 లేకపోతే 1, 2 లేకపోతే 1, 2, 3 సో, ఇలాంటివన్నీ ఏమవుతాయంటే సబ్-ఏరే అవుతాయి. సో, ఒక ఏరేలోని ఎన్ని సబ్-ఏరేస్ ఉంటాయంటే n ఇంటూ n+1/2 సబ్-ఏరేస్ అనేవి ఒక ఏరేలో ఉంటాయి. సో, దీన్ని జనరేట్ చేయడానికి టైమ్ కాంప్లెక్సిటీ ఎంత అంటే O(n²). సబ్‌సీక్వెన్స్ అంటే ఏంటంటే ఒక స్ట్రింగ్ తీసుకుంటే ఈ స్ట్రింగ్‌లోని 0 లేదా అంతకన్నా ఎక్కువ క్యారెక్టర్స్‌ని రిమూవ్ చేయగా రిమైనింగ్ స్ట్రింగ్ ఉంటది. సో, ఆ స్ట్రింగ్ అనేది సేమ్ ఈ ఆర్డర్ అయితే ఎట్లా ఉందో అట్లా ఉండాలి. సపోజ్ ఇక్కడ సి అనేది డిలీట్ చేస్తే ఏముంటది ఏబీడీ. ఏబీడీ అనేది ఒక సబ్‌సీక్వెన్స్. అట్లాగే బి డిలీట్ చేస్తే ఏసీడీ అనేది ఒక సబ్‌సీక్వెన్స్. బీసీ డిలీట్ చేసామనుకో ఏడీ అనేది ఒక సబ్‌సీక్వెన్స్. అంతేకాని డిఏ అనేది ఒక సబ్‌సీక్వెన్స్ కాదు. ఎందుకంటే ఈ ఆర్డర్ అనేది దీంతో మ్యాచ్ అవ్వలేదు. ఒక స్ట్రింగ్‌లోని ఎన్ని సబ్‌సీక్వెన్సెస్ ఉంటాయంటే 2n-1 ఉంటాయి. సో, దీన్ని జనరేట్ చేయడానికి టైమ్ కాంప్లెక్సిటీ ఎంత అంటే 2n. దీనికి సంబంధించి డీటెయిల్‌గా నోట్స్ ప్రిపేర్ చేశా. సో, మీకు ఆ నోట్స్ కావాలనుకుంటే నోట్స్ అని కామెంట్ చేయండి. మీ డీఎంలోకి వచ్చేస్తది.